Let's turn to 1 John, first letter of John. యోహాను రాసిన మొదటి పత్రిక మనం చూద్దాం. And the first message is in verse 5 that God is light and in him there is no darkness at all. 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. That means he's totally pure ఆయన ఎంతో పరిశుద్ధుడు, and he is full of love. ఆయన ప్రేమ స్వరూపి. That is another thing which many believers are not convinced about. అనేక మంది విశ్వాసులు కూడా చాలా మంది ఒప్పుదల కలిగి లేరు ఈ విషయంలో. I think many of you have a feeling that God is angry with you in some way. మీలో అనేక మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు ఏదో ఒక విషయంలో మీ మీద కోపంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. Made some mistakes in the past. గతంలో మీరు చేసిన తప్పులను బట్టి, And therefore you think God is angry with you. అందుకని దేవుడు మీ మీద కోపంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. That's what the good news I want to tell you is God is not angry with you. కాబట్టి మీకు ఒక శుభవార్త నేను చెప్తున్నాను, దేవుడు మీ మీద కోపంగా లేడు. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. That is one truth you must be absolutely convinced about in your mind. కాబట్టి మీ మనసులో ఆ సత్యం పట్ల ఎప్పుడు ఒప్పుదల కలిగి ఉండాలి మీరు. There must be zero doubt in your mind about God's love. నీ మనసులో దేవుని యొక్క ప్రేమ మీద సందేహం అనేది శూన్యం, అసలు సందేహం ఉండనే కూడదు. Can you say, I am absolutely convinced that God loves me? దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని నేను ఎంతో ఒప్పుదల నిశ్చయిత కలిగి ఉన్నానని మీరు చెప్పగలరా? It's not, God doesn't love us because we are holy people. అంటే మనం పరిశుద్ధులమని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నది కాదు. Supposing you got a child, a baby child just born to you. మీకు ఒక శిశువు జన్మించాడు అనుకోండి. Do you love that child only when it is healthy? What about when it is sick? అంటే ఆ శిశువు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రేమిస్తారా, మరి ఏమైనా రోగం వచ్చినప్పుడు ప్రేమించరా? When it is sick, you'll love it even more. ఒక రోగం వచ్చినప్పుడు ఎక్కువ ప్రేమిస్తారు ఇంకా. So here it speaks about God is light and there is no darkness in him. ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. And when it says God is light, it means he's perfectly love. The light of God is love. దేవుడు వెలుగై ఉన్నాడు అంటే దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు అని. God's light is his love. కాబట్టి దేవుని వెలుగే దేవుని ప్రేమ. And if you want to know something about his love for us, let me show you a verse in Isaiah. ఆయన మన ఏళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడని మీరు తెలుసుకోవాలనుకుంటే యెషయా గ్రంథంలో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. Sometimes we go through some trial and we say, the Lord has forsaken me and he's forgotten all about me. కొన్నిసార్లు మన శ్రమల్లో వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని మనం అనుకుంటాం. Have you ever felt like that when you go through some difficulty in your life? మీ జీవితంలో కొన్ని కష్టమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా అలా ఆలోచించారా? Some problem in your office or some problem in your home or in some sickness. ఆఫీసులోనో మీ ఇంటిలోనో ఒక సమస్య లేకపోతే ఒక వ్యాధి వచ్చినప్పుడు. Then you see this is what some people said in Isaiah's time also. యెషయా ఉన్న సమయంలో కూడా కొంతమంది ఇలా అన్నారు. See Isaiah chapter 49 and verse 14. యెషయా 49:14లో మనం చూసినట్లయితే It says here, Zion says, the Lord has forsaken me and the Lord has forgotten all about me. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. We can think like that. God has forgotten about me. మనం కూడా అలా అనుకోవచ్చు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో. Or some problem comes and you say, the Lord has forsaken me. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు. Do you feel like that sometimes? కొన్నిసార్లు మీరు అలా అనుకుంటున్నారా? That is what these people also said in verse 14. 14వ వచనంలో వీళ్ళు కూడా అలానే చెప్పారు. I don't know what trial they were facing at that time. ఆ సమయంలో వాళ్ళు ఏ శ్రమల గుండా వెళ్తున్నారో నాకు తెలియదు. They said, the Lord has forsaken me. He doesn't seem to be helping me. కాబట్టి ప్రభువు నన్ను విడిచిపెట్టాడు, మర్చిపోయాడు, నాకు సహాయం చేయటం లేదు. The Lord has forgotten about me. నా గురించి మర్చిపోయాడు. And here is God's answer to that. దానికి దేవుడిచ్చే జవాబు ఇక్కడ ఉంది. Any of you feel that God has forgotten about you or has forsaken you, here is the answer. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, మర్చిపోయాడని మీరు అనుకుంటున్నట్లయితే దానికి జవాబు ఇక్కడ ఉంది చూడండి. Or tomorrow or next year, if you feel like that, రేపు కానీ లేకపోతే వచ్చే సంవత్సరం కానీ మీరు అలా అనుకుంటే, please remember this answer forever. ఈ జవాబుని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి. The rest of your life, please remember it. మీ జీవితం అంతట్లో కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోండి. See what God says. ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు. Can a woman
forget her nursing child and have no compassion on the son of her womb. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? Verse 15. 15వ వచనం. You answer this question. A newly born child, do you think the mother will forget about that child? ఈ ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వండి. చంటి బిడ్డని ఒక తల్లి మర్చిపోతుందా? Even a bad mother will not do it. ఒక చెడ్డ తల్లి కూడా ఆ విధంగా చేయదు కదా. Even these animal dogs and cats, the mothers, they take care of their little ones. జంతువులు కూడా, కుక్కలు కానీ పిల్లులు కానీ, అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. Haven't you seen how a little mother dog will take care of his little puppies? కాబట్టి ఒక తల్లి అయిన కుక్క చిన్న కుక్క పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం మీరు చూడలేదా ఇప్పుడు? A little mother cat takes care of the little kittens. ఒక తల్లి అయిన పిల్లి తన పిల్లల్ని బాగా చూసుకోవటం మీరు చూడలేదా? And earthly mothers also, you've seen how much a mother takes care of their child. మనం తల్లుల్ని కూడా చాలా మందిని చూస్తాం, వాళ్ళ బిడ్డల్ని ఎంత బాగా చూసుకుంటారు. And if the child is sick, the mother cares for it even more. ఆ బిడ్డకి ఒక వ్యాధి కానీ రోగం వచ్చినప్పుడు ఆ తల్లి ఎంతో చూసుకుంటుంది ఇంకా. And God says that He's like that. దేవుడు చెప్తున్నాడు, నేను కూడా అలా చూసుకుంటాను. He won't reject you just because you're not good or bad, you're bad in some way. నువ్వేదో ఒక విషయంలో చెడ్డగా ఉన్నావని దేవుడు నిన్నే విడిచిపెట్టాడు. That is like having a sickness. అదేంటంటే ఒక వ్యాధి వచ్చినట్లు. Sin is like a sickness. పాపం అనేది ఒక వ్యాధి లాంటిది. God will not reject you because there's some sin in your life. నీ జీవితంలో ఏదో ఒక పాపం ఉంది కాబట్టి దేవుడు నిన్నే విడిచిపెట్టాడు. Because if He does that, and He'll have to reject the whole world. Everybody's got sin in their life. ఒకవేళ దేవుడు అలా చేసినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు విడిచిపెట్టాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు అలానే ఉంటారు. See what He says further in verse 15. కానీ 15లో ఇంకో మాట చెప్తున్నారు ప్రభు. Even a mother may forget the child, but still I will not forget you. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. So what God is saying is, more than a mother cares for its sick child, I will care for you when you have some weakness or sickness. దేవుడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఒక చిన్న బిడ్డకి వ్యాధి వచ్చినప్పుడు తల్లి ఎంత చూసుకుంటుందో అంతకంటే కూడా ఎక్కువగా నువ్వు ఒక సమస్యలో ఉన్నప్పుడు, ఒక పాపంలో ఉన్నప్పుడు నేను చూసుకుంటాను. It's very important for us to be established in this truth. కాబట్టి సత్యంలో మనం ప్రతిష్ఠించబడాలి. That God is not against you. దేవుడు నీకు విరోధంగా లేడు. The devil is against you. కానీ అపవాది నీకు విరోధంగా ఉన్నాడు. But God is on your side always against the devil. దేవుడు ఎల్లప్పుడూ అపవాదికి వ్యతిరేకంగా నీ పక్షంగానే ఉన్నాడు. And you say, what about when I sin? మరి నేను పాపం చేసినప్పుడు ఏంటి అని నువ్వు అడుగుతావు. When you sin, God is very sad that you went and did something foolish like that. నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు ఎంత విచారంగా ఉంటాడు, నువ్వు వెళ్ళి బుద్ధిహీనంగా పనిచేసినందుకు. Let me tell you what sin is like. పాపం అంటే ఎలా ఉంటుంది నేను చెప్తాను. I'll give you one or two examples. ఒకటి రెండు ఉదాహరణలతో నేను చెప్తాను. Sin is like taking something absolutely dirty and putting it in your mouth. పాపం అనేది ఏంటంటే ఒక మురికి తీసుకొని నోట్లో పెట్టుకోవటం. It's like if you go to the toilet and put your hand inside and take some of that dirty water from the toilet and drink it. అది ఎలా ఉంటుందంటే టాయిలెట్లోకి వెళ్ళి మీరు ఆ మురికి నీళ్లు తీసుకొని తాగినట్టు ఉంటుంది. Will you do that? మీరు చేస్తారా అలా? That is what sin is like. పాపం అంటే అదే. It's like taking filthy mud, putting it in your mouth. ఒక మురికి తీసుకొని లోపల పెట్టుకోవటం. Let me use another example. ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. Sin is like taking a knife and cutting yourself. పాపం అనేది ఒక కత్తి తీసుకొని నిన్ను కోసుకోవటం, పొడుచుకోవటం. That is another example of sin. పాపానికి ఇంకొక ఉదాహరణ అది. It's absolutely foolish. ఎంతో బుద్ధిహీనమైన చర్య. When you do something which your conscience tells you is wrong. నీ మనస్సాక్షి ఈ విషయం తప్పు అని చెప్తున్నప్పుడు, when you tell a lie, అబద్ధం చెప్పినప్పుడు, when you hate somebody, ఎవరైనా ద్వేషించినప్పుడు, when you try to show yourself as very proud and make others people feel small. నువ్వేదో నిన్ను హెచ్చించుకొని ఒక గర్విష్ఠిగా ఉండి వేరే వాళ్ళు తక్కువ వాళ్ళు అయినట్లు నువ్వు చూసినట్లయితే It's sin. అది పాపం. It is exactly like taking some mud and putting it into your mouth and eating it. అంటే ఒక మట్టి తీసుకొని మురికి తీసుకొని లోపల పెట్టుకొని తింటాం అది. It is like taking a knife and cutting yourself. ఒక కత్తి తీసుకొని నువ్వు కోసుకోవటం. It's foolish. ఎంతో బుద్ధిహీనమైంది అది. The Lord wants to save us from all these bad habits. కాబట్టి ఈ చెడ్డ అలవాట్లన్నిటి నుండి మనల్ని విడిపించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. Sin is like a sickness. పాపం అనేది ఒక వ్యాధి వంటిది. You don't like to be sick. మనకు ఒక వ్యాధి రావాలని మనం కోరుకోం.
And you want to get rid of sickness as soon as it comes in your body. ఆ వ్యాధి వచ్చిన వెంటనే దాని నుంచి తొలగిపోవాలని మనం కోరుకుంటాం. And that is what God wants to do in your life also. కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవుడు అదే చేయాలనుకుంటున్నాడు. And you are not so eager to get rid of sin as God is eager to get rid of sin from your life. దేవుడు పాపం నుండి నిన్ను విడిపించాలని అంత త్వరగా నువ్వు విడిపించబడాలని ఏం అనుకోవట్లేదు. And the proof that God wants to get rid of sin from your life is that He sent His Son to die on the cross for you and me. కాబట్టి నీ జీవితంలో నుండి నిన్ను పాపం నుండి విడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటానికి రుజువు ఏంటంటే తన ఒక్కగానొక్క కుమారుని భూమి మీదకు పంపి ఆ సిలువలో మరణించడానికి దేవుడు అనుమతించాడు. What a big price He paid in order to free us from our sin. మన పాపాల నుండి మనం విడిపించబడటానికి దేవుడు ఎంత గొప్ప క్రయధనాన్ని చెల్లించాడో కదా.